లోని రోడ్ల గురించి 3 దశల్లో హోమ్ రోడ్లను డిజైన్ చేస్తారంట. హైబ్రిడ్, యూనిటీ మోడల్ రోడ్లు. వీటిలో 3 టైప్స్ రోడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మామూలుగా విలేజెస్ నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లాకి, జిల్లా నుంచి మెయిన్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్ అంటే స్టేట్ క్యాపిటల్కి, ఇట్లా 3 రోడ్లు ఉన్నాయి. సో దీనిలో మొత్తం 12,000 కిలోమీటర్ల వాటికి రోడ్లని డెవలప్ చేయాలని సూచించారు. ఫస్ట్, సెకండ్ స్టేజెస్లోని 4,600 అండ్ థర్డ్ స్టేజ్లో 2,800 కిలోమీటర్లు. సో మొత్తం 12,000 కిలోమీటర్లకి ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేశారు. దీంట్లో ఫస్ట్ మిస్సింగ్ అయిన కనెక్ట్ 2 లైన్ రోడ్డు మండలం నుంచి కేంద్రం అంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్కి 2 లైన్ రోడ్స్ని, డబల్ లైన్ రోడ్స్ని 1,110 కిలోమీటర్లు. సో 1,110 కిలోమీటర్లని డిజైన్ చేశారు. అండ్ జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధాని అంటే ప్రతి డిస్ట్రిక్ట్స్ నుంచి హైదరాబాద్కి పోవడానికి 800 కిలోమీటర్లు. ఇందులోని రాష్ట్రం రోడ్లు 340 కిలోమీటర్లు ఉన్నాయి. అండ్ నేషనల్ హైవేస్ 479 కిలోమీటర్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఎస్హెచ్, ఎండిఆర్, ఓడిఆర్కి సంబంధించిన సుమారు 10,000 కిలోమీటర్ల రహదారులు కూడా ఇంకా ఉనికిని వాటిని డిజైన్ చేస్తాం, వాటిని వేస్తామని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్తున్నారు. అండ్ దీంట్లో వచ్చేసి మొదటి దశలో పనులకు 300 కోట్ల బడ్జెట్ని కేటాయించాము. అండ్ హోమ్ విధానంలో గుత్తేదారులు ఇవ్వాల్సింది 40% నిధులను ప్రభుత్వం చెల్లించనుంది. మిగతా 60% నిధులు, సో 40% నిధులని రుణాల లెక్క తీసుకొస్తాం. అండ్ మరోవైపు హోమ్ రోడ్ల నిర్మాణంపై తయారు చేసే నివేదికలో మాత్రం బీఓటీ పద్ధతిలో టోల్ బూతులను ఏర్పాటు చేసి ఫీజులు కూడా వసూలు చేయాలని సూచించారు. అంటే ఈ రోడ్లని వాళ్ళు వేసిన తర్వాత మళ్ళీ మనకి టోల్ బాజా అనేది ఒకటి ఖచ్చితంగా వస్తుంది అనమాట.